ఈసీఐఎల్ చౌరస్తాలో నోరూరుంచే రుచులు అను ఫుడ్ కోర్ట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. నగరంలో ఫుడ్ ఇండస్ట్రీ వేగంగా విస్తరిస్తోంది. భోజన ప్రియుల అభిరుచులకు అనుగుణంగా సరికొత్త రుచులు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా ఈసీఐఎల్ పరిధిలోని ఫుడ్ లవర్స్ కోసం సరికొత్త రుచులతో అను ఫుడ్ కోర్ట్ అందుబాటులోకి వచ్చింది. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఈ నూతన ఫుడ్ కోర్ట్ ను ప్రారంభించారు. ఫుడ్ ఇండస్ట్రీకి ఆదరణ పెరుగుతోందని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. వ్యాపారంలో లాభాల కంటే నాణ్యత, కస్టమర్ల నమ్మకమే ముఖ్యమని, ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ పరిశుభ్రమైన వాతావరణంలో భోజనాన్ని అందించాలని నిర్వాహకులకు సూచించారు. తమ అను ఫుడ్ కోర్ట్లో వెజ్, నాన్ వెజ్ ప్రియులకు ఒకే చోట క్వాలిటీ ఫుడ్ అందించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు వెంకటరెడ్డి తెలిపారు. ఉదయం వేళల్లో వేడి వేడి టిఫిన్స్, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో మీల్స్, స్పెషల్ బిర్యానీలు, చైనీస్ వంటకాలు అత్యంత శుచి, శుభ్రతతో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, పజ్జూరి పావనిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సోమశేఖర్ రెడ్డిలతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. రన్నింగ్ అయితే పక్కన మొత్తం అంతా లేడీస్ అన్నీ ఎంకరెడ్డి ఎక్కడ ఆల్రెడీ వేసిరు ఆల్రెడీ నేను వేసింది తీసేసాను వేసిన వెంకటరెడ్డి ఈరోజు అను ఫుడ్ కోర్ట్ ఏదైతే కుషాగూడ చౌరస్తాలో కుషాగూడ పోలీస్ స్టేషన్ ముంగట మెయిన్గా వీళ్ళ హోటల్ స్పెషాలిటీ ఏంటంటే ఆర్గానిక్ ఫుడ్ ఒకటి, మినిట్స్, అలానే పోతే వీళ్ళకి రెస్టారెంట్ కూడా ఉంది. లోపల రెస్టారెంట్, రాయి ముద్ద, అట్లాగా నాటుకోడి, ఫిష్, అన్ని రకాలు ఇక్కడ ఉంది. కాబట్టి అందరు కూడా అంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు ఎక్కడో దూరం పోవాల్సిన అవసరం లేదు. అంటే ఊర్లలో ఫుడ్ ఏదైతే మీరు ఇళ్లలో వండుకుంటారో న్యాచురల్ గా అదే రకంగా ఉంటది. కాబట్టి దయచేసి మీరు అందరు కూడా ఒక్కసారి వస్తే మళ్ళీ వస్తారు, ఇక్కడ వచ్చి తింటారు. ఇట్లాంటి చైన్ హోటల్స్ ఇంకన్నా మిస్సెస్ ఏదైతే పెడుతుందో మాకు ఆదర్శంగా ఇంకా అందరు కూడా పెట్టుకోవాలి. పర్టికులర్లీ ఇంకా ఇట్లాంటి చైన్ ఆఫ్ హోటల్స్ చాలా తెరవాలని చెప్పి కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ ఎంకన్నా.